నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. నేను ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని నర్సాపూర్ వెళ్ళే దారిలో ఉన్న అన్నారం అనే విలేజ్లో ఉన్నాను. ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా ఇటుక బట్టీలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇటుక బట్టీల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ వర్క్ చేసే లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఒరిస్సా, మహారాష్ట్ర, అలాగే ఛత్తీస్గఢ్ ఇటువంటి స్టేట్స్ నుండి వస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. ప్లస్ చైల్డ్ లేబర్ లాగా వాళ్ళు కూడా త్రూ అవుట్ మొత్తం ఇక్కడ వాళ్ళు ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులు కూడా ఈ చిన్న చిన్న పిల్లలు, ఎంత చిన్న పిల్లలైనా సరే వాళ్ళు కూడా చిన్న చిన్న వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఈ చైల్డ్ లేబర్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఇటువైపు పోలీస్ వాళ్ళు కావచ్చు, మరోవైపు ఎన్జిఓస్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, మొత్తం అంతా కూడా కలిపి ఒక ఆర్గనైజేషన్ అయితే రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి స్టూడెంట్స్ అందరినీ, చిన్న పిల్లలు 14 years బిలో ఉన్న పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు కేవలం వాళ్ళని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించకుండా మనకేంటంటే ఇక్కడ ఏపీ తెలంగాణ కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ వాళ్ళకి మదర్ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఒరిస్సా అలాగే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ మదర్ లాంగ్వేజ్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఆ స్టేట్స్ నుండే కొంతమంది వాలంటీర్స్ని టీచర్స్గా తీసుకొని వచ్చి వాళ్ళతోనే క్లాసెస్ అనేవి చెప్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడ నియర్ బై ఉన్న ఏవైతే ఇటుక బట్టీలు ఉంటాయో అక్కడ వరకు ఉన్న పిల్లల వరకు దగ్గరలో ఒక స్కూల్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి వచ్చేటప్పటికి ఈ ప్రతి చోట కూడా ఒక రూమ్ అనేది అరేంజ్ చేసి ఆ రూమ్లోనే పిల్లలందరికీ కూడా క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అన్ని క్లాసెస్కి ఒక టీచరే ప్రస్తుతానికైతే చెప్తూ ఉన్నారనమాట. గవర్నమెంట్ స్కూల్స్కి పంపించడానికి వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కూడా అర్థం కాదు కాబట్టి మినిమం ఎడ్యుకేషన్ అయితే వాళ్ళకి ఎటువంటి లాస్ లేకుండా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని అయితే తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఫుడ్ కానీ, వాళ్ళకి ట్రావెలింగ్కి సంబంధించి కానీ, యూనిఫామ్స్కి సంబంధించి కానీ కూడా ఒక ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, రకరకాల వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు చెప్పడం కోసం ఇక్కడ దీనికి సంబంధించిన కోఆర్డినేటర్ వెంకట్ గారు ఉన్నారు. ఆయన అడిగి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాము. నమస్తే వెంకట్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. వెంకట్ గారు, నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అయితే నాకు చాలా బాగా అనిపించింది. పిల్లలందరూ రాగానే నాకు వచ్చి ఫ్లవర్ బొకే ఇవ్వడం కానీ, లోపల వాళ్ళు చేసిన యాక్టివిటీస్ కూడా నేను కొన్ని చూశాను. ప్లస్ చాలా క్రమశిక్షణతో ఉన్నారు పిల్లలందరూ కూడా, చాలా మంచిగా అనిపించింది. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, థాట్ ఎలా వచ్చింది? మాది ఎయిడెడ్ యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ అండి. మాది ఎయిడెడ్ యాక్షన్ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. మేము ఈ ఎడ్యుకేషన్పై, విద్యపై పనిచేస్తుంటాం. ముఖ్యంగా ఈ గత 10 సంవత్సరాల పైన అవుతుంది. ఈ ఇటుక బట్టీల్లో ఉన్న పిల్లలకు కూడా విద్య అందాలి, వాళ్ళు వాళ్ళ ఊర్లో ఎలా విధానంగా ఉంటారో ఇక్కడ కూడా వచ్చిన తర్వాత వాళ్ళే గడపాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్తో తయారు చేసింది ఇది. దీనికి ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుంది. కొన్ని గవర్నమెంట్ సిఎస్ఆర్ ద్వారా మాకు ఇప్పుడు ఉపో ఫౌండేషన్, ఉపో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టుకు. ముఖ్యంగా మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఇటుక బట్టీలను హాట్స్పాట్స్గా చూస్తాం. ఫస్ట్ ఎప్పుడంటే నవంబర్ ఆ టైంలో, అక్టోబర్, నవంబర్ టైంలో ఎక్కడ ఇటుక బట్టీలు ఉన్నాయి, ఏమున్నాయని సెలెక్ట్ చేసి వాళ్ళ ఓనర్లతో మాట్లాడి ఎప్పుడు ఇక్కడికి మీరు లేబర్ తీసుకొస్తున్నారు, ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు కార్మికులను అడుగుతాం. వాళ్ళు ఏం చెప్తారు, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో వస్తారు. ఈసారి ఎలక్షన్ కొద్దిగా లేట్ అయింది. ఎవ్రీ మంత్ వాళ్ళు నవంబర్, డిసెంబర్ టైంలో స్టార్ట్ అయ్యి మే ఎండ్ వరకు, వర్షాలు పడే వరకు ఇక్కడనే ఉంటారు వాళ్ళు. వాళ్ళైతే ఎక్కువ శాతం అయితే ఇక్కడ ఒరిస్సా నుంచి ఉన్నారు. ఒరిస్సా నుంచి పిల్లలను వాళ్ళ కుటుంబస్థులతో ఇక్కడ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళను మేము ఇక్కడ ఓనర్తో మాట్లాడి ఒక సెంటర్ లాగా ఏర్పాటు చేసి, ఒక గుడిసె కానీ ఏదైనా రూమ్ కానీ ఏర్పాటు చేసి ఆ పిల్లలందరినీ అక్కడ తీసుకొచ్చి డైలీ మా ఒక వాలంటరీ పెడతాం. ఒరిస్సా నుంచి వాలంటరీ తీసుకొచ్చి వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పడానికి ఒక వాలంటరీని పెట్టి ఆ వాలంటరీ మొత్తం ఆ ఇటుక బట్టీలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, పెద్దలు ఎంత ఉన్నారు మొత్తం టోటల్గా సర్వే చేస్తాం. సర్వే చేసిన తర్వాత ఆ పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చునిపెట్టి ఈ రిపోర్ట్ అంతా కూడా సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఇస్తాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, అంగన్వాడీ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, ఇట్లా డిపార్ట్మెంట్ వాళ్ళకు ఈ సంబంధించిన రిపోర్ట్లన్నీ ఇస్తే వాళ్ళు అనుకూలంగా చూసి, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కొంచెం మానిటరింగ్ చేస్తుంటారు. పిల్లలకు మధ్యాహ్నం భోజనము ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇస్తారో ఈ పిల్లలందరినీ కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో ఎన్రోల్మెంట్ చేసి
ఆ పిల్లలకు ఎవ్రీ మంత్ ఇట్లా డైలీ మధ్యాహ్నం భోజనం ఇస్తారు. అదే భోజనము అక్షయ పాత్ర ఆర్గనైజేషన్ ద్వారా మాకు ఇక్కడ డైలీ పంపిస్తారు. వాళ్ళు మిడ్ డే మీల్స్ వస్తుంది. అలాగే అంగన్వాడీ వాళ్ళు కూడా వాళ్ళకు ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో బిలో 5 years వాళ్ళకు న్యూట్రిషనల్ సపోర్ట్ వాళ్ళకు బాలామృతం కానీ మిల్క్ ప్యాకెట్లు కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఇస్తారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రెగ్యులర్గా హెల్త్ క్యాంప్ చేస్తాం. ఇక్కడ ఎవరైనా గర్భిణీలు కానీ లాక్టేటింగ్ మదన బాలింతలు కానీ ఉంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చి ఆశా వర్కర్ కానీ ఏం కానీ ఫాలో చేస్తుంటారు. అంగన్వాడీ వాళ్ళు కూడా గర్భిణీలను చూస్తుంటారు. వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ కానీ నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళడం రెగ్యులర్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో మేము కోఆర్డినేట్ చేస్తుంటాం. ఈ ప్రాజెక్ట్ చేయడం కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎవరు ఐడెంటిఫై అయ్యారు వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళు దాదాపు 1000 kilometers ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండడం వాళ్ళకి ఏం భాష ప్రాబ్లం అవుతుంది, అన్ని రకాలుగా ఇబ్బందులు. ఆ ఇబ్బందులన్నీ మా ఇంటర్వెన్షన్ మా ఆర్గనైజేషన్ వల్ల కానీ ఇక్కడ ఏం సంఘటనలు జరగకుండా పిల్లలు మంచి భవిష్యత్తు కోల్పోకుండా మంచి విద్యాబుద్ధులు నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంటాం మేడం. అయితే ఇప్పుడు వీళ్ళకి క్లాసెస్ మీరు నవంబర్ నుండి డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు కదా. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి వీళ్ళకి మే వరకు ఉంటుంది. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మనకి ఇప్పుడు పిల్లలకి ఫుడ్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కూల్ నుండి వస్తుందని చెప్పారు కదా. మేలో మన స్కూల్స్కి హాలిడేస్ ఉంటాయి. వీళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? అయితే మేము స్పెషల్ రిక్వెస్ట్ చేస్తాం మేడం ఇట్లా గవర్నమెంట్కు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు. రెగ్యులర్గా April 23కు స్కూల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. మళ్ళీ జూన్ వరకు ఉండదు. ఆ టైంలో మేము స్పెషల్గా ఒక రిక్వెస్ట్ చేసి లెటర్ రాసి మేము మే మంత్ ఏప్రిల్ మంత్ ఫుడ్ ఇవ్వడానికి వాళ్ళకి ప్రయత్నం చేస్తాం. లాస్ట్ టైం కూడా ఇచ్చారు, ఈసారి కూడా వాళ్ళు ఇస్తామని మాట ఇచ్చారు మేడం. అయితే జనరల్గా వచ్చేటప్పటికి వీళ్ళు ఏంటంటే మనకి ముందు మనీ కావాలి అనే ఉద్దేశంతో ఉంటారు. ఎడ్యుకేషన్ విషయాన్ని ఒక రకంగా పక్కన పెట్టేస్తారు. పిల్లలు కూడా వర్క్ చేస్తే బెటర్ అనే ఫీలింగ్లో ఉంటారు కదా. వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేసి వాళ్ళని స్కూల్స్కి పంపించడానికి మీ వర్క్ ఎలా ఉంటుంది? ఇది చాలా డిఫికల్ట్ మేడం. ఎందుకంటే ఎవరు కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వలస పోతురంటే ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి పోతారు. అసలు టైంలో కొన్ని చైల్డ్ యాక్ట్లో అవన్నీ చట్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చినప్పుడే ఎంబడే ఈ ఇటుక బట్టీల ఓనర్లకు ముందుగల్లా వాళ్ళకు మోటివేషన్ చేస్తాం. వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తల్లిదండ్రులకు కూడా మోటివేట్ చేస్తాం. మీ పిల్లలను బడిలో ఉండాలి పండ్లో కాదనే కాన్సెప్ట్తోని మీరు అలా చేస్తే మీరు చట్టపరంగా చాలా ఇబ్బంది పడతారు, పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేయొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేస్తాం మేడం బాగా పిల్లలు రావడానికి. ముఖ్యంగా ఏంటంటే రోజు మా ప్రొద్దుట వాలంటీర్ రాగానే మేము ప్రొద్దుట ఉదయం 9:30 నుంచి 4 o'clock వరకు స్కూల్ రన్ చేస్తాం. మధ్యాహ్నం సేమ్ స్కూల్లో ఏదైతే విద్య ఉంటుందో అదే రకంగా డ్రిల్ పీరియడ్ కానీ మ్యాథ్స్ పీరియడ్ కానీ సైన్స్ పీరియడ్ కానీ అన్ని రకాల పీరియడ్లు అని చెప్తాం. లాంగ్వేజ్ కూడా వాళ్ళ పద్ధతిలోనే అక్కడ నుంచి ఒరిస్సా నుంచి బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తాం మేడం. ఈ వాలంటీర్ అనేది ఉదయం 9 o'clock వచ్చి ఇటుక బట్టీలో తిరిగి ప్రతి పిల్లవాడిని ఇంట్లో ఉన్న పిల్లగాడిని ఎక్కడెక్కడ పని చేయకుండా అబ్జర్వ్ చేస్తుంటే తీసుకొచ్చి మన స్కూల్లో కూర్చుని మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ పంపించే వరకు వాలంటీర్ అతనితో ఉంటారు మేడం. అయితే వీళ్ళు ఇక్కడికి రావడానికి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లోనే స్కూల్ ఉంటుందండి అందరికీ? నియర్ బై దగ్గరనే పెడతాం మేము. దాదాపు ఈ అన్నారం ఏరియా సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలంలో దాదాపు 10 స్కూళ్ళు రన్ చేస్తున్నాం మేడం. వర్క్ సైడ్ స్కూల్స్ అంటాము. ఈ 10 స్కూళ్ళలో దాదాపు 765 మంది పిల్లలు చదువుతున్నారు. వీళ్ళను ఈ ఇటుక బట్టిలో సర్వే చేసిన తర్వాత ఎక్కడైతే ఎక్కున్నారో ఆ దగ్గరలోనే ఒక స్కూల్ వాతావరణం ఏర్పాటు చేసి ఆ ఇటుక బట్టి ఓనర్ దగ్గర ఒక షెడ్ కానీ ఏదైనా ఏర్పాటు చేసి అక్కడనే చదివించడానికి ప్రయత్నం చేస్తాం మేడం ఎక్కువ శాతం. అంటే ఇప్పుడు మనకి వచ్చేటప్పటికి స్కూల్ రూమ్ అయితే ఏదైతే ఉందో అది ఇటుక బట్టి వాళ్ళే అరేంజ్ చేస్తున్నారా? ఇటుక బట్టి వాళ్ళే అరేంజ్ చేస్తారు. స్కూల్ రూమ్ అనేది వాళ్ళ ద్వారానే చేస్తాం. మిగతాదంతా మేము వాలంటీర్స్ అంతా కూడా మేమే పే చేస్తాం మేడం అందరినీ కూడా. అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి స్కూల్ బిల్డింగ్ వరకు వాళ్ళు ఇస్తున్నారు. యూనిఫామ్స్ కూడా కొంతమంది ఇస్తున్నారు స్వచ్ఛంద సంస్థలు అని చెప్పి తెలిసింది మేడం. మేమే మొబైల్స్ వారు వాళ్ళే ఈ యూనిఫామ్స్ పిల్లలకు వెళ్ళే స్కూల్స్ అవన్నీ ఈ 2-3 రోజులలో మేము ఇస్తాం మేడం. వాళ్ళకి రెడీ అయిపోయినాయి. ఈ 2-3 రోజుల్లో ఇస్తాం మేడం. అంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, మొత్తానికైతే ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ అందుతున్నందుకైతే పేరెంట్స్ హ్యాపీగానే ఉంటారండి. చాలా సంతోషపడుతున్నారు మేడం. ఎందుకంటే వాళ్ళు కూడా తల్లిదండ్రుల యొక్క కార్మికులు కాకుండా దేశానికి చదువు ద్వారానే ప్రపంచాన్ని మార్చనే ఉద్దేశంతో వాళ్ళు కూడా తల్లిదండ్రులకు చాలా కోఆపరేట్ చేస్తారు. ఇక్కడున్న ఓనర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది. వీళ్ళందరి కోఆపరేషన్తోనే మేము ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం గత 10 సంవత్సరాలుగా. అయితే వెంకట్ గారు, జనరల్గా ఎడ్యుకేటెడ్ ఏరియా నుంచి వచ్చిన పిల్లలే స్కూల్స్కి వెళ్ళాలంటే జనరల్గా పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఇటువంటి అట్మాస్ఫియర్లో పెరిగిన పిల్లలు స్కూల్కి రావడానికి అట్రాక్ట్ అయ్యేలాగా ఎటువంటి ప్రోగ్రామ్స్ అనేవి మీరు చేస్తూ ఉంటారు?
వీళ్ళకి ఎక్కువ శాతం వీళ్ళంతా కొంచెం ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి ఎక్కువ వాళ్ళ పద్ధతిలో వెళ్తాం మేడం. పిల్లలు ఎలాగైతే ఆడుతుంటారో ప్రొద్దుటనే వీళ్ళని ఆడుకుంటూనే తీసుకొస్తాం ప్రొద్దుట లేచి మా వాలంటీర్లు. వచ్చిన తర్వాత వీళ్ళకి రాగానే పుస్తకం పట్టుకో చదువు రాయి అని ఏముండదు. వాళ్ళు ఏమనుకుంటారు ఫస్ట్ ఒక వారం 10 రోజులు వాళ్ళ కండిషన్లో వెళ్తాం. వాళ్ళు బొమ్మలు చేయాలంటే బొమ్మలు, ఆటలు ఆడాలంటే ఆటలు, ఏదైనా పేపర్ క్లిప్పింగ్ చేయాలంటే ఆ పద్ధతిలో వెళ్ళే వరకల్లా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోగానే ఈ మ్యాక్సిమం 1 వీక్ తర్వాత ఆటోమేటిక్ సెట్గా అవుతుంది. మనం 9:30 ఎప్పుడు తీస్తామా అని వస్తారు. కొందరు పిల్లలు మాత్రం ఇంటికాడ ఉంటే వాళ్ళని వెళ్ళి వాలంటీర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మేడం. ఓకే. అయితే వాళ్ళు ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోతారు కదండి, మేలో వెళ్ళిపోతారా? మే ఎండింగ్లో వెళ్తారు. మే ఎండింగ్లో వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఏమైనా సర్టిఫికేషన్ కానీ అలా ఏమైనా ఉంటుందా? అదే మేడం, మేము ఏం చేస్తామంటే ఇక్కడ సేమ్ వాళ్ళ పద్ధతులు వాళ్ళ లాంగ్వేజ్ను ఒరిస్సా ఎగ్జామ్స్ పెడతాం మేడం. గవర్నమెంట్ ఏదైతే కండక్ట్ చేస్తుందో ఒరిస్సాది అదే ఎగ్జామ్ పేపర్తో అక్కడ నుంచి తీసుకొని ఒరిస్సా వాళ్ళతో మాట్లాడి తీసుకొని ఆ ఎగ్జామ్స్ పెడతాం. ఆ ఎగ్జామ్ రాయించి ఆ ఎగ్జామ్లో పాస్ వాళ్ళ పర్సంటేజ్ అన్ని తెలిసి మేము ఒక సర్టిఫికేట్ రూపంలో తయారు చేసి ఆ సర్టిఫికేట్ మా ద్వారా మరియు ఇక్కడ ఉన్న సర్వశిక్ష అభియాన్ ఉంది కదా మేడం, సమగ్ర శిక్ష అభియాన్ ఇప్పుడైంది, వారి ద్వారా వాళ్ళు సంతకం చేస్తారు, మేము చేసి ఆ సర్టిఫికేట్ అనేది ఇస్తాం. ఈ పిల్లలు అది క్యారీ చేసుకొని వెళ్తారు. దాంతోపాటు ఒక పోస్ట్ కార్డ్ ఇస్తాం పిల్లలకు. అక్కడ స్కూల్లో వెళ్ళి ఆ హెడ్ మాస్టర్కు వాళ్ళ సర్టిఫికేట్ దాంతోపాటు ఆ పోస్ట్ కార్డ్ ఇస్తే ఆ హెడ్ మాస్టర్ చూసి వాళ్ళని జాయిన్ చేసుకొని మేము సర్టిఫై చేసిన అడ్మిషన్ నెంబర్ అని ఆ కార్డు ఇస్తే కార్డు తీసుకుపోయి ఆ హెడ్ మాస్టర్ పోస్ట్ బాక్స్లో ఇస్తే అది మా ఆర్గనైజేషన్ ఆఫీస్కి వస్తాయి మేడం. మళ్ళీ దాంతోపాటు మేము మా వాలంటీర్స్కి ఇక్కడ చదివించిన వాలంటీర్లు అన్ని ఇవి పిల్లలతో మమేకమై ఉంటారు కాబట్టి ఒరిస్సా వెళ్ళి ఆ పిల్లల్ని రెగ్యులర్ స్కూల్లో వెళ్తున్నారా లేదా, వెళ్ళకపోతే ఏదైనా ఇబ్బంది ఉందంటే హెడ్ మాస్టర్తో కానీ ఆ స్కూల్తో యజమానితో మాట్లాడి ఆ స్కూల్లో జాయిన్ చేపిస్తాం మేడం. రీజాని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు అక్కడ ప్రాపర్గా ఎలా ఉంది. అయితే స్కూల్ సిస్టమ్ అంతా అయితే చాలా బాగుందండి. అంటే ఇక్కడ నేను చూసిన తర్వాత కూడా పిల్లలు చాలా డిసిప్లైన్గా ఉన్నారు, చాలా చక్కగా మాట్లాడడం కానీ చదవడం కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇటు వీళ్ళ పొజిషన్ ఇలా ఉంటే అటు పేరెంట్స్కి కూడా వాళ్ళు ఎక్కడి నుండో వస్తారు, వాళ్ళకి పెద్దగా అన్నీ తెలియదు. ఇక్కడ ఏమైనా ఓనర్స్ దగ్గర నుండి ప్రాబ్లమ్స్ రావడం కానీ అటువంటివి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఏమైనా హెల్ప్ అనేది చేస్తూ ఉంటారా? తప్పకుండా మేడం, మేము ప్రతిదీ కూడా గమనిస్తుంటాం. మా వాలంటరీ ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా జరిగినాయా, సంఘటన ఉన్నాయా గమనిస్తుంటాం. ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఓనర్తో మాట్లాడడం, అటు వీళ్ళైతే కార్మికులతో మాట్లాడడం, 2 పనులు చేస్తుంటాం. ఏది మ్యాక్సిమం 99% మేము ఉన్న రోజులు ఇక్కడ ఏ సంఘటన కూడా జరగలేదు, ఏ అబ్యూజింగ్ కూడా చైల్డ్ లేబర్ జరగదు, కార్మికులకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా చూస్తాం. పిల్లలతో పాటు కార్మికులను కూడా చూస్తుంటాం మేడం. అయితే వీళ్ళకి వచ్చే పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని టైమ్స్ వాళ్ళు ప్రాబ్లం చేయాలని చూస్తూ ఉంటారు కదా ఓనర్స్ వచ్చేటప్పటికి. ప్రజెంట్ అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంతకుముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీరు సాల్వ్ చేసినవి, మీరు వచ్చిన తర్వాత రిజాల్వ్ అయినవి? చాలా మేడం, ఇక్కడ మన ఈ అన్నారంలో అయితే ఇక్కడ జరగలేదు, వేరే కరీంనగర్ అక్కడ ఇక్కడ చాలా జరిగినాయి. కొన్ని ప్లేస్లలో లేబర్స్ను కొట్టడం, తిట్టడం, చేయడం, పని చేయకపోతే చేయడం, అట్లాంటి సంఘటనలు చాలా రిస్క్ చేసి ప్రభుత్వం ద్వారా అవి వాళ్ళ మీద ఏదైతే చట్టపరమైన చర్యలు ఉన్నారో పోలీస్ శాఖ ద్వారా లేబర్లు పెట్టమని అట్లాంటి దాన్ని కూడా పని చేయడం జరుగుతుంది మేడం ఇబ్బంది కలిగినప్పుడు. అయితే మీరు ఫస్ట్ ఇక్కడ ఇటుకబట్టి ఓనర్స్ని ఎప్పుడైతే కన్సల్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర నుండి రెస్పాన్స్ మొదటి నుండి ప్రాపర్గానే వచ్చిందా, లేదంటే ఏమైనా వాళ్ళు ఒప్పుకోకపోవడం అలాంటిది ఏమైనా జరిగిందా? లేదు మేడం, మేము ఏం చేస్తామంటే ఈ ఇటుకబట్టీలు స్టార్ట్ అవుతున్న టైంలో ప్రభుత్వం ద్వారా ఒకటి కన్సల్టేషన్ మీటింగ్ పెడతాం మేడం. ప్రభుత్వాధికారులు ఇటుకబట్టెల యజమానులతో మేము మధ్యలో ఉండి ఇద్దరి మధ్యలో వారధిగా ఉండి ఒక ప్లేస్లో ఒక ఫిక్స్ చేసి ఒక టైం ఫిక్స్ చేసి ఇటు ప్రభుత్వాధికారులు అన్ని డిపార్ట్మెంట్లు, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, ఈ 5-6 డిపార్ట్మెంట్లను వాళ్ళని పిలుస్తాం. అలాగే ఈ ఇటుక బట్టీలు ఏదైతే మా ఇంటర్వెన్షన్ స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్లో ఉన్న ఇటుక బట్టీలు దాదాపు ఈ ఏరియాలో 45 ఇటుక బట్టీలని, ఆ ఇటుక బట్టీలు యజమానులు అందరం కూర్చొని పద్ధతిగా ఈ పిల్లలకి ఇలాంటి ఇబ్బంది కలగకుండా మీ ఏర్పాట్లు చేయాలని ఓరని అడుగుతాం. అట్లే ప్రభుత్వాధికారులను కూడా అడుగుతాం. వీళ్ళు సమన్వయంతో 100% మంచి జరుగుతుంది మేడం. ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది కలగలేదు. ఆ మీటింగ్ పెట్టడం వల్ల ఆ డిపార్ట్మెంట్లను ఒక తాటికి వచ్చి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖకు సంబంధించిన ఫుడ్ కానీ, చదువు కానీ, మెటీరియల్ కానీ అట్లాంటివన్నీ ఏర్పాటు చేయడం వల్ల సక్సెస్ఫుల్ అవుతున్నాం మేడం. అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి రంగారెడ్డిలో ఇది అంతా ఇక్కడ జరుగుతుంది కదండి, మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్లో జరుగుతుంది సంగారెడ్డి కాకుండా? మా ఇంటర్వెన్షన్ వచ్చేసి ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంది. అలాగే రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ 16 స్కూల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో 10 స్కూల్స్ నడుపుతున్నాం మేడం.
ఎన్జిఓ తరపున ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారండి? దాదాపు ఈ స్కూల్కి ఒక వాలంటరీ ఉంటారు, వాళ్ళ తర్వాత ఒక టీం ఉంటుంది మేడం, మా ఎడిట్ యాక్షన్ టీం కూడా ఉంటుంది. వీళ్ళందరం కలిసి పనిచేస్తుంటాం, దాదాపు ఒక 30 పైన పనిచేస్తుంటారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు, అంతా కూడా చాలా సిస్టమేటిక్గా ఉంది. కొన్ని చూశాను, వాళ్ళు చేసిన బొమ్మలు కానీ ఇటువంటివన్నీ చూశాను. ఇటువంటివన్నీ చేయించడం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు ఈ కొంచెం క్రియేటివిటీ కానీ, అలాగే హ్యాపీగా స్కూల్కి రావాలనే ఆలోచన కానీ ఇవన్నీ కూడా పెంపొందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి వర్క్ చేస్తున్నారు. సో చూసాం కదా, మొత్తానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి వర్క్ సైట్ స్కూల్ అనేవి ఈ ఇటుకబట్టిలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం సంగారెడ్డి కాకుండా చుట్టుపక్కల ఉన్న చాలా జిల్లాల్లో ఇటుకబట్టీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఎన్జిఓ వచ్చేటప్పటికి కేవలం మన కంట్రీలోనే మాత్రమే కాదు, ఇతర కంట్రీస్లో కూడా ఇది రన్ అవుతూ ఉంటుందంట. అయితే ఇక్కడ పిల్లలకు వచ్చేటప్పటికి మాత్రం ఫుడ్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పంపించడం జరుగుతుంది. అలాగే కొన్ని యాక్టివిటీస్ కూడా పిల్లలతో చేపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఎన్జిఓ తరపునే కొంతమంది వాలంటీర్స్ని, వీళ్ళు ఏ స్టేట్స్ నుండి అయితే వచ్చారో ఆ స్టేట్స్ నుండే టీచర్స్ని అయితే తీసుకొచ్చి క్లాసెస్ అనేవి చెప్పించడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి కావాల్సిన రేషన్ ఏదైతే ఉంటుందో ఆ రేషన్ కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తరపున సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఏదైతే రేషన్ రావాలో అది ఇక్కడే కల్పించే విధంగా అయితే ఎన్జిఓ తరపున ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ ఓపో కంపెనీ తరపున స్టూడెంట్స్కి కావాల్సిన యూనిఫామ్స్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటున్నారట. ఇది మాత్రమే స్కూల్స్కి సంబంధించి మాత్రమే కాకుండా ఒరిస్సా నుండి కానీ, ఛత్తీస్గఢ్ నుండి, మహారాష్ట్ర నుండి ఎవరైతే ఇక్కడికి వర్క్ చేయడానికి కూలీలుగా వస్తున్నారో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటుక బట్టీల ఓనర్స్తో కానీ వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు ఇవ్వకపోతే ఎటువంటి గొడవలు అవ్వకుండా వాళ్ళకి సరైన సమయంలో అన్ని సదుపాయాలు అందించే విధంగా, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ప్రాపర్గా అందే విధంగా ఎటువంటి గొడవలు అంటే డిఫరెంట్ గొడవలు అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. సో అదర్ స్టేట్స్ నుండి వచ్చినప్పుడు అబ్యూస్ చేయడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ ఇటువంటివి కూడా అంతకుముందు ఉంటూ ఉండేవట. సో వీళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఎప్పటికప్పుడు అన్ని పర్యవేక్షిస్తూ ఉండటంతో అవన్నీ కూడా ఒక ప్రాపర్ ఇదిలో అయితే రన్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకవైపు స్టేట్ పోలీస్ కూడా వీళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నారు అనే చెప్పాలి. వీళ్ళు ఎప్పుడైతే నవంబర్లో ఇక్కడికి వస్తూ ఉంటారట అదర్ స్టేట్స్ నుండి, సో మే ఎండింగ్ వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. కాబట్టి ఈ మధ్య కాలంలో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ ఆర్గనైజేషనే మొత్తం కూడా చూసుకుంటూ ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా అయితే చూసుకుంటూ ఉంటారు. ఒకసారి స్టూడెంట్స్ కూడా మనం చూద్దాము, పదండి. వీళ్ళకి అవసరమైన బుక్స్ కూడా ఏ స్టేట్ నుండి అయితే వచ్చారో, మహారాష్ట్ర అవ్వచ్చు, ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, లేదంటే ఒరిస్సా అవ్వచ్చు, ఆ స్టేట్ నుండే ఆ గవర్నమెంట్కి సంబంధించి బుక్స్ అనేవి తీసుకొచ్చి అదే మాతృభాషలో వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క స్కూల్లో వచ్చేటప్పటికి కనీసం 30 నుండి 60 మంది పిల్లల వరకు ఉంటారంట. దగ్గరలో ఎన్నైతే ఇటుక బట్టీలు ఉన్నాయో వాటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉండే విధంగా అయితే ఒక రూమ్ని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం క్లాస్ రూమ్ కూడా చూడొచ్చు. చక్కగా ఇవన్నీ కూడా పిల్లలు వేసిన డ్రాయింగ్సే అనమాట. డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి చేయించడం జరుగుతుంది. పైన కూడా తోరణాలాగా కట్టారు. వాళ్ళ అదర్ లాంగ్వేజ్లో ఉన్న అక్షరాలు అన్నీ కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలైతే చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా డిసిప్లైన్గా కూడా ఉన్నారు. ଖାଦ୍ୟ ସୃଷ୍ଟି ହେବାର ଯେଉଁ ଆଶଙ୍କା ରହିଛି ତାର ସମାଧାନ କରିବାକୁ ବୈଜ୍ଞାନିକ ମାନଙ୍କୁ କିପରି ଗବେଷଣା ଜାରି ରଖିଛନ୍ତି ତାହା ଏଥିରେ ବର୍ଣ୍ଣିତ। କେତେ ପିଲାରେ ବର୍ଣ୍ଣିତ ଅଛନ୍ତି ପିଲେ? ଖାଦ୍ୟ ଉତ୍ପାଦନର ପରିମାଣ ଦିନକୁ ଦିନ ବଢ଼ିଲେ ମଧ୍ୟ ଏହା ସବୁବେଳେ ନିୟନ୍ତ୍ରିତ ହୋଇ ରହିଯାଉଛି। କେଟା କମିଯାଉଛି ପିଲେ? प्रति वर्ष जो हारे यह बढ़ी चली भविष्य में कि आकार धारण
ମଣିଷର ଖାଦ୍ୟ ସମସ୍ୟାର କେମିତି ଭାବରେ ସମାଧାନ କରିହେବ ଆଦୌ ବିଚାର କରିବା କଥା। ଏହା ସତ ଯେ ବିଜ୍ଞାନ ସେତେବେଳକୁ ଯେ ଉନ୍ନତ ଅବସ୍ଥାକୁ ଆସିଥିବ ସେଥିରେ ଖାଦ୍ୟ ସମସ୍ୟା ଏକ ବଡ଼ ସମସ୍ୟା। ହେଲା ଦିନ ମଣି ହେଲା ଦିନ ଶେଷ ଆସଇ ଗୋର ଜଣି ରାଣୀ ଧରି କଲା ବେଶ ସନ୍ଧ୍ୟା ହେଲା ବୋଲି ପକ୍ଷୀ ଗଣ ରାବ ଦେଇ ଯାବାସେ କରନ୍ତି ଗୋ ମନ ଦୁଲି ଉଡ଼ାଇ ଦାଣ୍ଡେ କରି କମ୍ବା ଡରି ଯାଉଛନ୍ତି ଗୋରୁ ପକ୍ଷୀ ଗୋଠରୁ ବାହୁଡ଼ି ହଲ କାମ ସରି ଚାଷ ମହା ଆନନ୍ଦରେ ନାନା ରଙ୍ଗେ ଗୀତ ଗାଇ ବାହୁଡ଼ଇ ଘରେ ଚାହୁଁ ଚାହୁଁ ଅନ୍ଧ କାଠ ଗୋଠରୁ ଗଗନ ଆବରଇ ଜଳ ସ୍ଥଳ ପ୍ରଭତ କାନନ ରତ୍ନ ଦୀପାବଳି କାଜେ ତାରା କୋଟି କୋଟି ଜଳୁଛନ୍ତି ଆକାଶରେ ଗୋଟି ଗୋଟି ଗୋଟି। କାରଣ ଭବିଷ୍ୟତରେ ଜନସଂଖ୍ୟା ବହୁ ପରିମାଣରେ ବଢ଼ିଗଲେ ଚାଷ ଜମିର ପରିମାଣ କମି ଆସିବ। କାରଣ ଚାଷ ଜମି ଗୁଡ଼ିକ ଜନବସତି ସହର ଶିଳ୍ପାଞ୍ଚଳରେ ବୁଲି ଉଠିବ। ଆମେ ଆଜିକାଲି କୃଷିକୁ ଯାହା ଖାଦ୍ୟ ପଦାର୍ଥ ଆହରଣ କରୁଛୁ ତାହା କେବଳ ଆମକୁ ମୋଟାମୋଟି କୃଷି ସାର ଆଦି ଚାଷ କାମକୁ ଆମକୁ ଶ୍ଵେତ ସାର ଜାତୀୟ ଖାଦ୍ୟ ଯୋଗାଉଛି। ସୋରିଷରେ କାଣା ଆସିଥିଲେ ହେଲା ଦଶହରା ଛୁଟି ମିଳଲା ସାଥୀ ପିଲାଟା କି କୋନେ ବୋଲେ ମାଲି ଉଠି ମାଟି ପକାଇ ସକି ଗାଡା କୋନେ ସୋନେ ଏହା ଦେଖି ଲୋକେ ଲୋକାଇ ଡୁରୁ ଚାଟୁ କହିଲେ ବୋଲି ଭଲ କାମ କଲେ ଦୁନିଆରେ ଥିଲା ଗୋଟେ ଗଲା ଦିନ ସେଇ ପିଲା ଗୋଟେ ବନିଷ୍ଠ ରୋଗ ଗାଇଲା ଦଶ ପାଇ କଲେ କାମ କରି ସିଏ କାଲ କାଲ ଚାଷ କରିଗଲା କହିଲା ଜାତିର କଲେ କଲେ ଉଠି మొత్తానికి వచ్చేటప్పటికి ఇక్కడ 3 years కి పైన ఉన్న పిల్లలు ఉన్నారనమాట. 3 years బిలో ఉన్న పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్ నుండి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ అంగన్వాడీ వాళ్ళ నుండి ఎటువంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి కల్పించడం జరుగుతుంది. 3 years అబవ్ ఉన్న పిల్లలందరికీ కూడా ఇక్కడ స్కూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్నింగ్ నుండి వర్క్ స్టార్ట్ అవుతుందంట. సో ఆఫ్టర్నూన్కి ఎండ్ అయిపోతుంది వర్క్. ఆఫ్టర్నూన్ అంతా కూడా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ నైట్ వరకు వర్క్ చేసుకుంటూ ఉంటారంట. ఈ మధ్యలో వాళ్ళు రెస్ట్ తీసుకునే సమయంలో పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా అరేంజ్ చేయడం అయితే జరిగింది. పిల్లలు మాత్రం చెప్పాలి అంటే చాలా డిసిప్లైన్గా చక్కగా ఉన్నారు. వాళ్ళకి క్లాసెస్ అందడం కూడా చక్కగా జరుగుతుందనే చెప్పాలి. అంటే పర్టికులర్గా వచ్చేటప్పటికి 30 మంది పిల్లలు ఒక క్లాస్లో అరేంజ్ చేసినప్పుడు వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్ని ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అయితే పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కొంచెం ఇంపాసిబుల్ అనే చెప్పాలి. కానీ వీలైనంత వరకు అయితే మినిమం ఎడ్యుకేషన్ కంప్లీట్గా అసలు చైల్డ్ లేబర్గా వెళ్లకుండా వాళ్ళ ఎడ్యుకేషన్లో అసలు లేకుండా ఉండొద్దు అనే ఉద్దేశంతో అయితే ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మినిమం ఎడ్యుకేషన్ మినిమం అయినా వాళ్ళకి రావాలి అనే ఉద్దేశంతో అయితే ఇది పెట్టారు. సో ఈ స్కూల్తో పాటుగా ఇక్కడ చుట్టుపక్కల కూడా ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయంట. దగ్గర ఈ ఏరియాలోనే 10 schools వరకు ఉన్నాయి. ఇన్ని స్కూల్స్ ఎందుకు ఏర్పాటు చేశారంటే నియర్ బై ఉండే విధంగా ప్రతి స్కూల్లో కూడా ఒక్కొక్క క్లాస్కి ఒక 30 మంది మినిమం ఉంటున్నారు కాబట్టి ఒక టీచర్ వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది పరిస్థితి. మొత్తం ఆర్గనైజేషన్ అయితే మాత్రం చాలా చక్కగా రన్ అవుతుంది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ ఒక ఫిక్కీ నుండి అయితే అవార్డు రావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మహేష్ భగవంత్ గారు అవార్డు కూడా తీసుకోవడం జరిగిందంట. ఒక అవార్డు వచ్చేంత లెవెల్లో ఇక్కడ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అయితే ఇస్తూ ఉన్నారనే చెప్పాలి. బాల కార్మికులు అనేది ఉండొద్దు అనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో అయితే ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.